జై శ్రీమన్నారాయణ. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆంజనేయ స్వామి పరబ్రహ్మణే నమ. ఇప్పుడు మీరు చూస్తున్నారు త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రపంచంలోనే కేవలం కొన్ని చోట్ల మాత్రమే కనిపించేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆలయం ఈ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం అనంతమంగళం అని తమిళనాడులో కుంభకోణానికి సమీపంలో ఉంటుంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే యాదగిరిగుట్టకు సమీపంలో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మన పాలమూరు మహబూబ్ నగర్ పట్టణంలో తిరుమల హిల్స్లో ఈ ఆలయం కొలువుదీరి ఉంది. చాలా అద్భుతమైన ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో మీరు కూడా చూడండి, సేవించండి. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ధ్వజస్తంభం. ఇక్కడ మొక్కులు మొక్కితే గరుడానుగ్రహం కలుగుతుంది అని ప్రతీతి. తద్వారా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ధ్వజస్తంభాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఎన్నెన్నో ప్రత్యేకతలు, ఎన్నెన్నో విశిష్టతలు ఉన్నాయి. అవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరినటువంటి రామచంద్రస్వామి పరివారం. రామచంద్రస్వామి పరబ్రహ్మణే నమ. రాముల వారు, సీతా అమ్మవారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. యోగపీఠంపై వెంచేసినటువంటి రామచంద్ర స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఇదే ఆలయంలో కొలువుదీరినటువంటి రాజగోపాల స్వామివారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ రాజగోపాల స్వామి రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయం మరింత విశిష్టమైనటువంటి ఆలయం. ఆదిశేషుడు, అనంతుడు ఈ రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను మనం అతి తక్కువ చోట్ల చూడవచ్చు. స్వయంగా ఆదిశేషుడే ఇక్కడ ప్రతిష్ఠితుడయ్యాడు. ఈ ఆదిశేషుని దర్శించుకోవడం వల్ల సకల నాగదోషాలు, సర్పదోషాలు తొలగుతాయి అని ప్రతీతి. ఇక్కడ ఎంతోమంది ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు, జరిపించుకుంటూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి మూర్తిని మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆదిశేషుడు ఆలయాన్ని ఇక్కడ మీరు దర్శించుకోవచ్చు. ఆలయానికి దక్షిణ దిశలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు రాముల వారిని కీర్తిస్తున్నట్టుగా, రామనామాన్ని పలుకుతున్నట్టుగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. పశ్చిమ భాగంలో ఆంజనేయ స్వామి రాముల వారిని ధ్యానిస్తున్నట్టుగా ఈ మూర్తిని దర్శించుకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ రామునికి జయం కలగాలి అని నిరంతరం ధ్యానిస్తున్నటువంటి యోగా ఆంజనేయ స్వామిని ఇక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉత్తర దిశలో ఆంజనేయ స్వామి హృదయంలో రాముల వారు ఉన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు, సేవించుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆలయం. ఈ ఆలయం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కొండల మధ్యలో, పచ్చని ప్రకృతి మధ్యలో, ప్రకృతి ఒడిలో
దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానవనాన్ని కూడా మీరు దర్శించవచ్చు, తిలకించవచ్చు. ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ఆలయం పాలమూరు పట్టణంలో ప్రతిష్ఠితం కావడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చేసుకున్నటువంటి పుణ్యం. ఈ ఆలయంలో ప్రధానమైనటువంటి మూర్తిని మీరు దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఆలయానికి దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని కూడా మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రధానంగా వేంచేసినటువంటి ఆలయ ఉపరితలం పైన వేంచేసినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీరు దర్శించుకుంటున్నారు త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామివారు ప్రధాన ఆలయం. ఆపాదతల మస్తకం స్వామివారిని మీరు సేవించుకోవచ్చు. త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన గోదాకృష్ణులని తిలకించవచ్చు. అలానే శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, జగన్నాథుడు, లక్ష్మీ నరసింహస్వామి, సుదర్శన భగవానుడు, శాలిగ్రామాలను కూడా మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ మూర్తులన్నిటికీ, ఈ విగ్రహాలన్నిటికీ కూడా ఆరాధన ఇవన్నీ కూడా జరిపి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేస్తారు. త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి. ఈ స్వామివారి యొక్క చరిత్రకు సంబంధించిన చిత్రపటాన్ని మీరు ఇప్పుడు తిలకించవచ్చు. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయం ఈ ఆలయం. కొలిచిన వారికి కొంగు బంగారం. సకల గ్రహదోషాలు తొలగుతాయి. మానసిక భయాలు, ఆందోళనలన్నీ కూడా తొలగుతాయి. ఆంజనేయ స్వామి రక్షగా ఉంటాడు. చాలా మహిమ కలిగినటువంటి ఆలయం త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి ఆలయం. మీరు ఈ ఆలయ చరిత్రను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. త్రినేత్ర దశభుజ వీరాంజనేయ స్వామి దేవస్థానం. త్రేతాయుగంలో రావణాసుర వధ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు సీతా లక్ష్మణ హనుమత్ సమేత వానరులతో కూడి పుష్పక విమానంలో అయోధ్య తిరిగి వెళుతున్న సమయంలో భరద్వాజాశ్రమంలో విశ్రమించు సమయమున నారద మహర్షి వచ్చి, రామా, రావణాసురుని వధతో లోకకంటకం పోలేదు. అతని సంతతి అయిన రక్తబిందు, రక్త రాక్షస్ అనే ఇరువురు సోదరుడు నీపై క్రోధముతో ఒంటికాలిపై సాగర గర్భమునందు తపస్సు చేయుచున్నారు. వారిని నీవు సంహరించి లోకాన్ని రక్షించవలసినది అని ప్రార్థించగా, నారద, నేను ఇప్పుడు అయోధ్య తిరుగు ప్రయాణంలో ఉన్నాను. నేను సమయమునకు లేని ఎడల భరతుడు ప్రాయోపవేశం గావించుకొనును. కావున నా ప్రియ భక్తుడు హనుమకు ఇచ్చి వారిని సంహరింపజేసి లోకాన్ని రక్షిస్తా అని తెలియపరచగా,
ఆ సందర్భంలో త్రిమూర్తులైన శ్రీ మహావిష్ణువు శంకుచక్రాలను, పరమశివుడు త్రినేత్రమును, త్రిశూలమును ఇవ్వగా బ్రహ్మ జపమాల కమండలము ఇచ్చి, అదే విధముగా మహాలక్ష్మి, పార్వతి, సరస్వతి వారి శక్తిని హనుమకు ప్రసాదించి ఇచ్చిరి. అందువలన ఇచ్చట స్వామివారికి కుంకుమార్చనలు కూడా జరుగును. ఈ విధముగా అన్ని శక్తులు గ్రహించి వారిని సంహరించి ఆనందంతో ఇప్పటి తమిళ దేశం తమిళనాడులో కుంభకోణమునకు సమీపంలో అనంతమంగళం అనే ప్రదేశంలో నృత్యం చేసెను. ప్రస్తుతం అది అనంతమంగళముగా పిలువబడుచున్నది. అచ్చట శ్రీకృష్ణదేవరాయలు దేవాలయాన్ని నిర్మించారు. ఒక సాధువు కోరికపై ఇక్కడ పాలమూరు పట్టణంలో శ్రీమాన్ నండూరి శేషాచార్యుల వారు తిరుమల హిల్స్ మహబూబ్ నగర్ నందు 10 అడుగుల ఏకైక శిలా విగ్రహం 3 నేత్రాలతో ప్రతిష్ఠింపజేశారు. ఈ ఆలయం చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. అలానే ఈ ఆలయంలో ప్రధానంగా ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేయాలి. ప్రతి ప్రదక్షిణం తర్వాత ఒక చోట ఆగి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. పుష్పాలు లేదా ఒక్కలు లేదా పసుపు కొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణం చేయాలి. ఒకవేళ కోరికలు తీర్చుకోవడానికి ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్య, శిరస్నానం, నేలపడక, సాత్వికాహారం తీసుకోవడం వంటి నియమాలు పాటించాలి. మంగళవారం సేవ. ప్రతి మంగళవారం ఇక్కడ ఆంజనేయ స్వామికి స్వామివారి నోటికి సింధూరం పూయడం చాలా ఇష్టం. సింధూరార్చన చేస్తారు. అలానే అరటిపండ్లు నైవేద్యం చేస్తారు. శనివారం రోజు ఆంజనేయ స్వామికి 5 సంఖ్య అంటే ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణాలు లేదా 5 సాష్టాంగ నమస్కారాలు లేదా 5 అరటిపండ్లు వచ్చేటట్టుగా స్వామివారికి సమర్పించడం మరింత ప్రీతికరం. ఇక్కడ ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇన్ని విశిష్టతలు కలిగినటువంటి ఆలయాన్ని మీరు దర్శించుకోవడం చాలా చాలా విశేషం. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఆలయం చుట్టుపక్కల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వేరే ఎటువంటి గోల వినిపించకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ఆలయం. మానసిక ప్రశాంతత కోరుకునేటటువంటి వారికి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. మన భక్తులు ఇక్కడికి ఎంతోమంది తండోపతండాలుగా వచ్చి తిలకించుకుంటూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మీరు దర్శించండి. ఆలయం వెనక భాగం. ఇక్కడ ఈ ఆలయంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉండడానికని షెడ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఈ పరిసరాలను కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. పచ్చని ప్రకృతి, అందమైన ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం. మయూరి పార్క్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో ఉంటుంది. సమర్థ స్కూల్ వెనకాల ఈ ఆలయం నిర్మాణమై ఉన్నది. మహబూబ్ నగర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో, జడ్చర్ల పట్టణానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వాహనాల్లో చేరుకోవచ్చు. సువిశాలమైన రోడ్లు కూడా నిర్మాణం చేపట్టి ఉన్నారు. చక్కగా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోనే గోశాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ గోమాతలు సుమారు ఒక 20 ఆవులని మనం దర్శించుకోవచ్చు. గోశాలను కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఆలయంతో పాటు గోశాలను కూడా చక్కగా ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు.
గోవులకి రక్షణ కల్పిస్తూ ఉంటారు. మనం గోవులను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. గోమాత్రే నమః. మన ధర్మానికి గోవులు, ఆలయము, వేదం ఈ 3 ప్రతీకలు. కావున ఈ 3 ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. కావున మన ధర్మాన్ని పరిరక్షిస్తూ చక్కగా గోశాల నిర్మాణం, ఆలయ నిర్మాణం, పూజాధికాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. వేద మంత్రాలతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. మీరు ఈ ప్రాంగణాన్ని దర్శించవచ్చు, తిలకించవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాలను కూడా తిలకించవచ్చు. ఎన్నెన్నో వృక్షాలు కూడా ఈ ఆలయం చుట్టూ కొలువుదీరి ఉన్నాయి. పారిజాత వృక్షం అంటే చాలా ఇష్టం స్వామివారికి. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం అంటూ కీర్తిస్తూ ఉంటారు. ఈ చెట్టుకు పూసినటువంటి పారిజాత పుష్పాలన్నిటిని కూడా ఆలయంలో ఉండేటటువంటి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో తిరువంటపడి ఇక్కడ ప్రసాదాలన్నీ వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఉదయం బాలభోగం, మధ్యాహ్నం రాజభోగం, రాత్రిపూట కూడా స్వామివారికి ప్రసాదాన్ని, పాలని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆలయంలో ఉన్నటువంటి ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి తిరువంటపడి వంటశాలలో కూడా రాముల పరివారాన్ని మనం దర్శించుకోవచ్చు. ప్రసాదాన్ని ఎంతో మడిగా శ్రద్ధగా చేసి స్వామివారికి ఆరగింపు సమర్పిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఇంతటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని పాలమూరు వాసులకు, పాలమూరు పట్టణ ప్రజలకే కాదు ప్రపంచానికి అందించినటువంటి శ్రీమాన్ నండూరి వెంకట శేషాచార్యుల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారు త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి రూపంలో ఉంటారు అని ప్రధానంగా చాలామందికి తెలియదు. స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం వల్ల చాలామందికి స్వామివారి యొక్క చరిత్ర తెలిసింది. మనం కూడా ఇప్పుడు చూసాం. స్వామివారిని విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించాం. అలానే ఆలయ చరిత్రను కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంతటి ఆలయాన్ని అందించినటువంటి నండూరి వెంకట శేషాచార్యుల వారిని మనం దర్శించుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలున్నా, ఆలయం గురించి తెలుసుకోవాలన్నా, ఇక్కడ జరిగే సేవల గురించి తెలుసుకోవాలన్నా కూడా శ్రీమాన్ నండూరి వెంకట శేషాచార్యుల వారిని అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారు మనకు వారి యొక్క వివరాలు తెలియజేస్తారు. శ్రీమతి బిర్మానార్ పీఠానికి పీఠాధిపతి నేను. నా పేరు వెంకట శేషాచార్యులు నండూరి. నా ఫోన్ నెంబరు 9246929567. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమ వివరాల కోసం కానీ, ఇచ్చే గోశాలకు కావాల్సినటువంటి వివరాలు కానీ, ప్రతి విషయం కూడా నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మాకు డోనర్స్కి సంబంధించినటువంటి ATG కూడా మేము రీసెంట్గా తీసుకున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కోసం అని. కాబట్టి డోనర్స్ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, గోశాల నిమిత్తం డోనర్స్ కావాలి. కాబట్టి ఆ విధంగా ఎవరైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆంజనేయ స్వామి పరబ్రహ్మణే నమః. చూశారు కదా ఇప్పటివరకు మీరు. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. మన పాలమూరు పట్టణంలో మహబూబ్ నగర్లో తిరుమల హిల్స్లో వేంచేసినటువంటి త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి ఆలయాన్ని మీరంతా దర్శనం చేసుకున్నారు. ఎన్నో విశిష్టతలు, ఎంతో మహిమ కలిగినటువంటి ఆలయం ఈ ఆలయాన్ని మీరు తప్పకుండా సకుటుంబ సపరివార సమేతముగా మీరు ఏ ప్రాంత వాసులైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. చాలా మహిమ, చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీమాన్ నండూరి వెంకట శేషాచార్యులు గారు.
వారు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. కావున మీరంతా ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ ఆలయం గురించి 10 మందికి తెలియజేయండి. ఈ ఆలయం గురించినటువంటి విశిష్టతను 10 మందికి తెలిపి ఈ ఆలయానికి భక్తులు వచ్చేటట్లుగా, అలానే ఈ ఆలయంలో జరిగేటటువంటి సేవల్లో పాల్గొనేటట్టుగా, అలానే ప్రధానంగా ఈ ఆలయం ఎంబెరుమానార్ పీఠం అనేటటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ అంతా జరుగుతుంది. కావున ఈ ఆలయానికి 80G కూడా అందుబాటులో ఉంది. కావున ఎవరైనా విరాళాలు సమర్పించాలి అనుకున్నటువంటి వారు ఆలయ నిర్వహణ నిమిత్తం, అలానే ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాల నిమిత్తం ఎవరైనా విరాళాలు సమర్పించాలి అని అనుకున్నటువంటి వారు ఇందాక తెలియజేసినటువంటి ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. కావున తప్పకుండా ఈ ఆలయాన్ని జీవితంలో ఒకసారైనా మీరంతా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క మహిమను ప్రపంచానికి తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ.